హెల్తీ ఫ్యాట్స్ తినకపోతే వైటమిన్స్ కూడా బాడీ అబ్జర్వ్ చేయలేదని తెలుసా? వెల్కమ్ టు న్యూట్రిషన్ సిరీస్ పార్ట్ 6. మనం ప్రీవియస్ వీడియోస్‌లో 5 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ గురించి అండ్ ఫ్యాట్స్ పార్ట్ ఏ గురించి తెలుసుకున్నాం కదా! సో, ఈరోజు ఫ్యాట్స్ పార్ట్ బి గురించి తెలుసుకుందాం. ఫ్యాట్ అనేది బాడీకి ఓన్లీ క్యాలరీస్ ఒకటే ఇవ్వడం కాదు. చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. బాడీకి ఎనర్జీ ఇస్తుంది. వైటమిన్స్ ఏ, డి, ఈ, కే వీటిని అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ మన బాడీని వార్మ్‌గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన ఆర్గాన్స్ లైక్ కిడ్నీ, హార్ట్, లంగ్స్ వీటిని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ హంగర్‌ను గూడా ఎక్కువ సేపు రాకుండా మెయింటైన్ చేస్తుంది. కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో న్యాచురల్లీ ఉండే ఫ్యాట్ లైక్ సబ్స్టెన్స్. ఇది మన లివర్ గూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మన ఫుడ్ నుంచి గూడా వస్తుంది. కొలెస్ట్రాల్‌లో 2 ఉంటాయి. హెచ్‌డీఎల్ అనేది ఒకటి, ఎల్‌డీఎల్ అనేది ఒకటి. హెచ్‌డీఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఈ హెచ్‌డీఎల్ ఏదైతే ఉందో మన బాడీ బ్లడ్ వెసల్స్‌లో ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తుంది. కాబట్టి హెచ్‌డీఎల్ అనేది మన బాడీలో ఎక్కువ ఉండడం మంచిది. ఎల్‌డీఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్. దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని గూడా అంటారు. ఇది ఎక్కువైతే మన బ్లడ్ వెసల్స్‌లో ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువయ్యి హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇవన్నీ పెరిగిపోతాయి. నేను కొన్ని హెల్తీ టిప్స్ చెప్తా అవి ఫాలో అవ్వండి. డైలీ ఫ్యాట్‌ని కంప్లీట్‌లీ అవాయిడ్ చేయకండి. నట్స్, సీడ్స్, ఫిష్ వీటిని ఇంక్లూడ్ చేసుకోండి. హెల్తీ ఆయిల్స్‌ని యూజ్ చేయండి. బేకరీ ఫుడ్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్‌ని కంప్లీట్‌లీ అవాయిడ్ చేయండి. రిమెంబర్, ఫ్యాట్ అనేది ప్రాబ్లమ్ కాదు. ఎక్సెస్ క్యాలరీస్ అండ్ రాంగ్ ఫ్యాట్ అనేదే ప్రాబ్లమ్. హెల్తీ ఫ్యాట్స్ తినండి. హెల్తీగా ఉండండి. ఫాలో ఫర్ మోర్ ఫిట్‌నెస్ సైన్స్.